ఈ కేసులో చంద్రబాబు తప్పించుకునే ప్రసక్తే లేదంటున్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సుప్రీంకోర్టు హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చిందంటున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డితో మా ప్రతినిధి దేవకుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమంటారు? గౌరవ సుప్రీంకోర్టు వారు ఈరోజు ఇచ్చినట్టు తీర్పు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ రాజకీయ నాయకులు వారు చేసినటువంటి దుష్ప్రచారానికి చెంప దెబ్బ గొడ్డలిపెట్టు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోటి ప్రభుత్వ ధనాన్ని దోచేసినటువంటి వైనంలో వారిని చట్టం ముందుకు తీసుకువచ్చినటువంటి ఈ ప్రభుత్వం మీద వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున కేసు నడిపిన వ్యక్తుల మీద, కేసు వాదించినటువంటి అడ్వకేట్స్ మీద, వారిని తీసుకొచ్చినటువంటి చట్టం ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యవస్థల మీద ఒక దుర్మార్గమైన దాడి ఈరోజు దాకా చేశారు. చంద్రబాబు అరెస్టు కక్షపూరితమైందని, వారు రిమాండ్ చట్ట సమ్మతం కాదని, చంద్రబాబు జైల్లో ఉండడం అది మహా ఘోరమైన తప్పిదం ఈ ప్రభుత్వం చేసిందని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజల మనసులు కలుషితం చేయడానికి ప్రతిరోజు చేసినటువంటి గోబుల్స్ ప్రచారం. ఆ ప్రచారానికంతా ఈరోజు తెరదించబడ్డది. ఆ ప్రచారం కాదు, చంద్రబాబు అరెస్టు సక్రమమే, రిమాండ్ సక్రమమే, కాన్సిక్వెన్షియల్గా ఆయన జైల్లో పెట్టడం కూడా సక్రమమే. ఈరోజు తీర్పు ముఖ్యంగా సుప్రీంకోర్టులో బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్లో 2 జడ్జిలు చెప్పినటువంటి సారాంశం ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. హర్ లార్డ్షిప్ జస్టిస్ బేలా త్రివేది గారు వారు చెప్పినటువంటి తీర్పులో 17A చంద్రబాబుకి అప్లై కాదు, 17A ముసుగులో, 17A చాటులో అక్రమాలు చేయడానికి కుదరదు ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఇది 17A అనే ఒక బూచి చూపించో లేకపోతే ఆ యొక్క సాకు చూపించి క్వాష్ చేయమని అడగడం చట్టసమ్మతం కాదని వాళ్ళ వాదనను కొట్టేయడం జరిగింది. 17A కొరవ ఐపీసీ అఫెన్స్లు, 17A అప్లికబుల్ కాదు చంద్రబాబు నాయుడికి. ఐపీసీ అఫెన్స్లు పీసీ యాక్ట్ కిందకి పెట్టినటువంటి అఫెన్స్లు చంద్రబాబుకి వర్తిస్తాయి అని చాలా స్పష్టంగా జడ్జి వారు చెప్పడం జరిగింది. గౌరవ హిజ్ లార్డ్షిప్ అనిరుద్ బోస్ గారు ఐపీసీ అఫెన్స్లు అప్లై అవుతాయి, వాళ్ళ అరెస్ట్ సక్రమమే, చంద్రబాబుది రిమాండ్ సక్రమమే అని చెప్పడం కూడా జరిగింది. కానీ 17A అప్లికబిలిటీ మీద వారు భిన్నాభిప్రాయం మాత్రమే వ్యక్తపరుస్తూ ఇద్దరు గౌరవ జడ్జిల మధ్య అభిప్రాయ భేదాలు, అంటే తీర్పులో భేదాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు లార్జర్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది సార్? లార్జర్ బెంచ్కి రెఫర్ చేశారు కదా, ఎలా ఉండబోతుంది? అయితే ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితి తప్పించుకోడు. అయితే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అదే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన దాడి అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ తీర్పు అనేది ఒక చెంపపెట్టు అని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 TV, నెల్లూరు.